ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్చందంగా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతి సెలవులు పొడిగించడంతో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు 22వ తేదీన పునఃప్రారంభమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి ఈరోజు. వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేరళలోని కొచ్చిలో నిన్న ఆయన 4,000 కోట్ల రూపాయల విలువగల అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం నగరంలోని భారతీయ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఇంకా అందని వారిని ఈ యాత్రలో భాగస్వాములను చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. విజయవాడలో రేపు జరగనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్చందంగా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు నిన్న ఆయన సామాజిక మాధ్యమం వేదికగా సందేశమిస్తూ అంబేద్కర్ విగ్రహం రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిన్న నిర్వహించిన హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రపంచంలోని వ్యాక్సిన్, ఔషధాలలో 33% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 2 దశలుగా మిలాన్ 2024 విన్యాసాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి చేపట్టనున్న ఏర్పాట్లను నౌకాదళం, ఎయిర్పోర్ట్, పోర్ట్ అథారిటీ తదితర శాఖల అధికారులతో విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున నిన్న విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 21వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేవల్ బేస్లో మిలాన్ విలేజ్ ప్రారంభిస్తారని, 22వ తేదీన ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ నేవల్ ఆడిటోరియం సముద్రికలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం బీచ్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో మొత్తం 50 విదేశీ నౌకలు, 40 వరకు యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు భాగస్వామ్యం కానున్నాయని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న భారత సంకల్పయాత్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. నంద్యాల జిల్లా కరివెన గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర సదస్సులో 400 ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు యథాశ్యామల. నాకు తాళ్లకోడు మండలంలో 30 సంవత్సరాల నుంచి అద్దెలలో ఉంటున్నాము. మాకు మోడీ గారి ప్రభుత్వంలో ఇల్లు స్థలం ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద నేను 1,80,000 లోన్ పొంది సొంత గృహాన్ని కట్టుకొని సొంత ఇంట్లో నివసిస్తున్నాను. మేము ఆకివేడు మండలం దుంపగడప గ్రామంలో నివసిస్తున్నాం అద్దెంట్లో. మాకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి హౌసింగ్ లోన్ రావడం జరిగింది. హౌసింగ్ ఆర్థిక సహాయం మేము పొందాం. మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా సొంత ఇంట్లో నివసిస్తున్నామండి. గత మాకు 5 సంవత్సరాలుగా గ్యాస్ కనెక్షన్ అనేది లేదండి. మోడీ గారు పెట్టిన ఉజ్వల పథకం కింద నేను గ్యాస్ కనెక్షన్ కి అప్లై చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పనిముట్లన్నీ ఉచితంగా ఇచ్చారండి. ఇది ఉజ్వల పథకం మీద మాకు లభించిందండి. ఇది ఇచ్చిన మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2 లక్షల రూపాయల రుణమాఫీ మొత్తాన్ని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిన్న నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మరో 2 రోజులు పొడిగించారు. ఈ నెల 22న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థుల విజ్ఞప్తితో సెలవులను పొడిగించినట్లు విద్యాశాఖ పేర్కొంది. ఇలా ఉండగా షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు సెలవులను పొడిగించారు. ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై నిన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది అందుబాటులో లేకపోవడంతో విచారణ జరపట్లేదని, తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామని మరో న్యాయమూర్తి జస్టిస్ బోస్ వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి ఈరోజు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923వ సంవత్సరం మే 28వ తేదీన జన్మించిన ఆయన 1949లో చలనచిత్ర రంగంలో ప్రవేశించి పలు సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. 1983 నుండి 1995 మధ్యకాలంలో 3 పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. తెలుగు భాష వినియోగానికి అహరహం పాటుపడిన ఎన్టీఆర్ 1996 జనవరి 18వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఒక ప్రముఖ చిత్రంలోని రామారావు గళాన్ని ఒకసారి విందాం. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. భైరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. మామా గాంధార సార్వభౌమ, తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపము. వంది మాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథా శతథ సహస్రథ ఈ కులకలక మహాపంఖ్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నిర్ణయించారు. 2 స్థానాల్లో దాసోజు శ్రావణ్, సత్యనారాయణను గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవని పేర్కొంటూ గవర్నర్ తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణపై వారిద్దరూ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు వేయగా పిటిషన్ల విచారణ అర్హతపై ఈ నెల 24వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న బెంగళూరులో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి సిరీస్ని గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్లకు 212 పరుగులు చేయగా ఆఫ్ఘనిస్తాన్ కూడా 6 వికెట్లకు 212 పరుగులే చేసింది. ఫలితంగా ఆట సూపర్ ఓవర్కు వెళ్లింది. అందులో మొదట ఆఫ్ఘాన్ 16 పరుగులు చేస్తే భారత్ కూడా అన్నే పరుగులు చేయడంతో రెండవ సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో భారత్ 11 పరుగులు చేయగా రవి బిష్ణోయ్ 3 బంతుల్లో 2 వికెట్లు తీయడంతో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ విజయం సాధించింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల ఆన్లైన్ లక్కీ డీప్ కోసం జనవరి 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డీప్లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి చేరాలన్నదే వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతి సెలవులు పొడిగించడంతో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు 22వ తేదీన పునఃప్రారంభమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.